అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపాణి రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోపవరం విషయంలో ఆ పిల్లోని పేరు ఏం పేరు, సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయిన ఆడంటాడు. ఒక వీడియో అతనే ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో ఒడిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల, ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల మట్టంగా పక్కులు కట్టినాయి. నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా? ఎక్కడన్నా ఒక రోజులో పక్కులు కడతాయా? ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం, దానికి మీరు ఏదో ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా, ఆ గ్రామ నాయకులను డిమాండ్లు చేయాలా, ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాలా. ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము, ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా, ఆ గ్రామానికి